90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాను. అసలు ఏసీ వాడటం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి రకమైన జబ్బులు ఉన్నాయో డాక్టర్ గారిని అది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రాంబాబు గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. సార్, అసలు ఏసీ వాడటం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి సార్? అసలు ఏసీలో ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. విటమిన్ డి డెఫిషియన్సీ ఒకటి వస్తుంది, ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఎక్కువ ఏసీలో ఉన్న వాళ్ళకి. తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. దగ్గు, జలుబు, ఊరికి తుమ్ములు రావటం, ఇవి ఎక్కువ వస్తాయి. మామూలుగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఒకే సమస్యలు వస్తాయి, లేకపోతే డిఫరెంట్ గా ఏమైనా ఉంటాయి? చిన్న పిల్లలకి ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ వస్తాయి. ఆయాసం, దగ్గు, జలుబు అవి. పెద్దవాళ్ళు ఎక్కువ కండరాల నొప్పులు ఇవి వస్తాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ కాకుండా అలా ఉండటం వల్ల కండరాల నొప్పులు ఎక్కువ వస్తాయి. ఈ రోజుల్లో కండరాల నొప్పులు, మామూలుగా కండరాల నొప్పులు ఉన్న కొన్ని జబ్బులు ఉంటాయి, వాళ్ళలో ఎక్కువ ఏసీలో ఉంటే వాళ్ళకి ఇంకా నొప్పులు ఎక్కువ అవుతాయి. ఎలాంటి రకమైన జబ్బులు వస్తాయి సార్ ముసలి వాళ్ళకి? ఎక్కువ విటమిన్ డి డెఫిషియన్సీ ఒకటి. పెద్దవాళ్ళలో ముఖ్యంగా వచ్చేది కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, తర్వాత వచ్చేసి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు. మామూలుగా ఏసీ వాడటం వల్ల బాడీ పెయిన్స్ కూడా వస్తాయంట, నిజమేనా సార్? ఏసీ వాడటం వల్ల బాడీ పెయిన్స్ వస్తాయి. ఎందుకంటే ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల మన బాడీ కండరాలు పట్టేస్తాయి అనమాట. దానివల్ల నొప్పులు వచ్చినట్టు అనిపిస్తాయి. ఎండకి ఎక్స్పోజ్ కాకపోవటం, కంప్లీట్గా ఏసీలో ఉండటం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఆ నొప్పులు వస్తాయి. ఒకవేళ బాడీ పెయిన్స్ వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? బాడీ పెయిన్స్ వస్తే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? మామూలుగా తక్కువ ఉండటం. ఓకే, టెంపరేచర్ అనేది తక్కువగా, ఎక్కువ టెంపరేచర్ పెట్టుకోకుండా కనీసం 25, 26, 25 పైనే ఉండేటట్టు చూసుకోవాలి టెంపరేచర్. అంటే 20 లోపు ఉంటే మరీ ఇబ్బంది పడుతుంది, శరీరానికి ఇబ్బంది వస్తుంది. మన బాడీ కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలని ట్రై చేస్తుంది. అది 25, 26 పైన ఉంటే బెటర్. సార్, చాలా మంది ఏసీలో ఉండటం వల్ల డి విటమిన్ లోపం వస్తుందంట, నిజమే సార్? ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల విటమిన్ డి లోపం వస్తుంది అనమాట. ఎండకి ఎక్స్పోజ్ కాకపోవడం, ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల విటమిన్ డి లోపం వచ్చినప్పుడు కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, సరిగ్గా చూపు కనిపించకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. సార్, ఇవన్నీ తాత్కాలికమైనా లేకపోతే పర్మనెంట్ గా ఉంటాయి సార్ ఇలాంటి సమస్యలు? తాత్కాలికమే. వాటి ముందు ట్రీట్మెంట్ చేయించుకోగలగాలి. ఏసీని అవాయిడ్ చేయాలి, ఎక్కువసేపు ఉండడం. ఏసీలు కాకుండా మామూలుగా న్యాచురల్గా ఉండటానికి ఇష్టపడాలి. అసలు వాళ్ళు ఎక్కువగా ఏసీలో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి సార్ వాళ్ళకి? పెద్దవాళ్ళు ఎక్కువ ఏసీలో ఉండటం, పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ ఏసీలో ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వస్తాయి. దాంతోపాటు అంటే వాళ్ళు ఆల్రెడీ బెడ్ రిడన్ లాంటి వాళ్ళు అయితే, అంటే మంచం మీద ఎక్కువ ఉండే వాళ్ళు అయితే వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటంటే ఇన్ఫెక్షన్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే బెడ్ సోర్స్, తర్వాత ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న, షుగర్ ఉన్న పేషెంట్స్ అనుకోండి, కాళ్ళకి, వాటికి, చేతులకి, వాటికి ఇన్ఫెక్షన్ రావడం, ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అవడం చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఏసీ. ఎలాంటి ప్రమాదం ఉంటుంది సార్ ఇది కానీ ఒకవేళ లాస్ట్ స్టేజ్ కానీ వస్తే ఇన్ఫెక్షన్ అనేది? లాస్ట్ స్టేజ్ అనేది, ఇన్ఫెక్షన్ లో లాస్ట్ స్టేజ్ అనేది ఏమి ఉండదు. సివియర్ గా ఇన్ఫెక్ట్ అయిపోవడం, జ్వరం అవి రావడం ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఒకరికి వస్తుందా లేకపోతే ఇంకొకరికి కూడా సోకే ఛాన్స్ ఏమైనా ఉంటుందా సార్? ఇన్ఫెక్షన్ ఎవరైతే ఏసీలో ఎక్కువ ఉంటారో వాళ్ళ ద్వారా ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు అయితే చాలా చక్కగా వివరించారు. అసలు ఏసీ వాడటం వల్ల బాడీ పెయిన్స్ వస్తాయా లేదా అనేది చాలా చక్కగా వివరించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాను. అసలు ఏసీ వాడటం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి రకమైన జబ్బులు ఉన్నాయో డాక్టర్ గారిని అది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రాంబాబు గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. సార్, అసలు ఏసీ వాడటం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి సార్? అసలు ఏసీలో ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. విటమిన్ డి డెఫిషియన్సీ ఒకటి వస్తుంది, ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఎక్కువ ఏసీలో ఉన్న వాళ్ళకి. తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. దగ్గు, జలుబు, ఊరికి తుమ్ములు రావటం, ఇవి ఎక్కువ వస్తాయి. మామూలుగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఒకే సమస్యలు వస్తాయి, లేకపోతే డిఫరెంట్ గా ఏమైనా ఉంటాయి? చిన్న పిల్లలకి ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ వస్తాయి. ఆయాసం, దగ్గు, జలుబు అవి. పెద్దవాళ్ళు ఎక్కువ కండరాల నొప్పులు ఇవి వస్తాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ కాకుండా అలా ఉండటం వల్ల కండరాల నొప్పులు ఎక్కువ వస్తాయి. ఈ రోజుల్లో కండరాల నొప్పులు, మామూలుగా కండరాల నొప్పులు ఉన్న కొన్ని జబ్బులు ఉంటాయి, వాళ్ళలో ఎక్కువ ఏసీలో ఉంటే వాళ్ళకి ఇంకా నొప్పులు ఎక్కువ అవుతాయి. ఎలాంటి రకమైన జబ్బులు వస్తాయి సార్ ముసలి వాళ్ళకి? ఎక్కువ విటమిన్ డి డెఫిషియన్సీ ఒకటి. పెద్దవాళ్ళలో ముఖ్యంగా వచ్చేది కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, తర్వాత వచ్చేసి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు.
మామూలుగా ఏసీ వాడటం వల్ల బాడీ పెయిన్స్ కూడా వస్తాయంట, నిజమేనా సార్? ఏసీ వాడటం వల్ల బాడీ పెయిన్స్ వస్తాయి. ఎందుకంటే ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల మన బాడీ కండరాలు పట్టేస్తాయి అనమాట. దానివల్ల నిప్పుల్లో వచ్చినట్టు అనిపిస్తాయి. ఎండకి ఎక్స్పోజ్ కాకపోవటం, కంప్లీట్గా ఏసీలో ఉండటం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఆ నొప్పులు వస్తాయి. ఒకవేళ బాడీ పెయిన్స్ వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? బాడీ పెయిన్స్ వస్తే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మామూలుగా? తక్కువ ఉండటం. ఓకే, టెంపరేచర్ అనేది తక్కువగా ఎక్కువ టెంపరేచర్ పెట్టుకోకుండా కనీసం 25, 26, 25 పైనే ఉండేటట్టు చూసుకోవాలి టెంపరేచర్. అంటే 20 లోపు 20 లోపు ఉంటే మరీ ఇబ్బంది పడుతుంది, శరీరానికి ఇబ్బంది వస్తుంది. మన బాడీ కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలని ట్రై చేస్తుంది. అది 25, 26 పైన ఉంటే బెటర్. సార్ చాలా మంది ఏసీలో ఉండటం వల్ల డి విటమిన్ లోపం వస్తుందంట, నిజమే సార్? విటమిన్ ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల విటమిన్ డి లోపం వస్తాయి అనమాట. ఎండకి ఎక్స్పోజ్ కాకపోవడం, ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల విటమిన్ డి లోపం వచ్చినప్పుడు కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, సరిగ్గా చూపు కనిపించకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. సార్ ఇవన్నీ తాత్కాలికమైనా లేకపోతే పర్మనెంట్గా ఉంటాయి సార్ ఇలాంటి సమస్యలు? తాత్కాలికమే. వాటి ముందు ట్రీట్మెంట్ చేయించుకోగలగాలి. ఏసీని అవాయిడ్ చేయాలి, ఎక్కువసేపు ఉండడం. ఏసీలు కాకుండా మామూలుగా న్యాచురల్గా ఉండటానికి ఇష్టపడాలి. అసలు వాళ్ళు ఎక్కువగా ఏసీలో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి సార్ వాళ్ళకి? పెద్దవాళ్ళు ఎక్కువ ఏసీలో ఉండటం, పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ ఏసీలో ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వస్తాయి. దాంతోపాటు అంటే వాళ్ళు ఆల్రెడీ బెడ్ రిడన్ లాంటి వాళ్ళు అయితే అంటే మంచం మీద ఎక్కువ ఉండే వాళ్ళు అయితే వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటంటే ఇన్ఫెక్షన్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే బెడ్ సోర్స్, తర్వాత ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న, షుగర్ ఉన్న పేషెంట్స్ అనుకోండి, కాళ్ళకి వాటికి చేతులకి వాటికి ఇన్ఫెక్షన్ రావడం, ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అవడం చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఏసీ. ఎలాంటి ప్రమాదం ఉంటుంది సార్ ఇది కానీ ఒకవేళ లాస్ట్ స్టేజ్ కానీ వస్తే ఇన్ఫెక్షన్ అనేది? లాస్ట్ స్టేజ్ అనేది ఏమి ఉండదు. సివియర్ గా ఇన్ఫెక్ట్ అయిపోవడం, జ్వరం అవి రావడం ఉంటుంది అనమాట. ఇన్ఫెక్షన్ ఒకరికి వస్తుందా లేకపోతే ఇంకొకరికి కూడా సోకే ఛాన్స్ ఏమైనా ఉంటుందా సార్? ఇన్ఫెక్షన్ ఎవరైతే ఏసీలో ఎక్కువ ఉంటారో వాళ్ళ ద్వారా ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు అయితే చాలా చక్కగా వివరించారు. అసలు ఏసీ వాడటం వల్ల బాడీ పెయిన్స్ వస్తాయా లేవా అనేది చాలా చక్కగా వివరించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కంపెనీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.